సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. తాండూరు పట్టణంలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలు. బుల్లెట్ వాహనాల సైలెన్సర్లను జేసీబీతో తొక్కించిన తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య. యాలల మండలంలో ఘనంగా స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలు. రెడ్డిగణపూర్లో వచ్చే సంవత్సరంలోపు స్వామి వివేకానంద విగ్రహ స్థాపన. గ్రామ పెద్దలు వెంకటరెడ్డి. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. తాండూరు పట్టణంలో స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సోమవారం ఉదయం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్ లో హిందూ ధార్మిక పరిషత్ ప్రతినిధులు, తాండూరు పట్టణ యువకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి ఇందిరా చౌక్ నుండి వినాయక్ చౌక్ మీదుగా పాత మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న స్వామి వివేకానంద విగ్రహం వరకు రన్ ఫర్ యూత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. మార్గం మధ్యలో వినాయక్ చౌక్ దగ్గర కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల విద్యార్థులు స్వామి వివేకానంద వేషధారణతో 163 మంది విద్యార్థులు రన్ ఫర్ యూత్ కార్యక్రమంలో పాల్గొని స్వామి వివేకానంద విగ్రహం దగ్గరకు చేరుకున్నారు. కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాల విద్యార్థులు వివేకానందుని జీవితంలోని ప్రధాన ఘట్టాలను ప్రదర్శించారు. కృష్ణవేణి కాన్సెప్ట్ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థిని స్వామి వివేకానందుని జీవిత చరిత్రను చక్కగా వివరించారు. స్వామి వివేకానంద 163వ జయంతి సందర్భంగా 163 మంది విద్యార్థులతో స్వామి వివేకానంద వేషధారణ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ స్వామి వివేకానంద తన జీవితంలో ఎన్నో కష్టాలను అనుభవించారని, అలాంటి వ్యక్తి ప్రపంచానికే వెలుగును నింపారని అన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోల బాలరెడ్డి, తాండూరు మున్సిపల్ తాజా మాజీ చైర్మన్ స్వప్న పరిమల్ గుప్తా, రాష్ట్ర బీసీ కమిషన్ మాజీ సభ్యులు శుభప్రద్ పాటిల్, యాలాల ఎస్ఐ విఠల్ రెడ్డి, వివేక సేవా సమితి వ్యవస్థాపకులు రిటైర్డ్ ఉపాధ్యాయులు వీరభద్రప్ప, పీపుల్స్ కళాశాల రిటైర్డ్ ప్రిన్సిపల్ కోజ్గి తిప్పయ్య, కృష్ణవేణి కాన్సెప్ట్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్, డైరెక్టర్ సతీష్, ఉపాధ్యాయులు, బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షులు నాగరం మల్లేశం, రాజు, జుంటుపల్లి వెంకట్, వినోద్, పర్యాద రామకృష్ణ, సుదర్శన్ గౌడ్, భాను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నా యొక్క నమస్సుమాజులు. ఈరోజు మకర సంక్రాంతి వేళ మన వివేకానందుడు జనవరి 12న జన్మించాడు. ఆ శుభ సందర్భంగా మనం ప్రతి సంవత్సరం ఈ వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకున్నందుకు ఇది ఒక భారతదేశానికి, మన తాండూరు మున్సిపాలిటీకి చాలా గర్వకారణము. సో ఆయన చూపించిన ఆదర్శాలు మనం పాటించినట్టయితే మన జీవితంలో కానీ మన సమాజంలో కానీ ఎలాంటి అశాంతి లేకుండా మనం జీవించగలుగుతాము. ఆయన చూపించిన మొదటి మార్గం ఏంటంటే, తను యువకుడుగా ఉన్నప్పుడే ఆయనకు ఒక ఆధ్యాత్మిక చింతన ఏర్పడడం జరిగింది. ఆ ఆధ్యాత్మిక చింతనలో భాగంగా ఆయన దేశమంతా తిరుగుతూ తన గురువును వెతుక్కోవడం జరిగింది. చివరికి ప్రయత్నంలో ఆయన తన గురువు అయినటువంటి రామకృష్ణ పరమహంసను కలుసుకోవడం జరిగింది. ఒకటే మాటతోటి ఆయనలో ఆధ్యాత్మిక చింతన మొదలు కావడం జరిగింది. నువ్వు దేవుణ్ణి చూశావా అని గురువుని అడిగితే నేను చూశాను అని ఆయన చెప్పాడు. అంటే ఆయనకు భగవంతుని చూపించిండు తన గురువు కాబట్టి. సో మీరు విద్యార్థులందరూ కూడా తమ గురువులకు, మీ అందరికీ కూడా ఆ భగవంతుని కానీ మీలో ఉన్న శక్తిని కానీ బయటకు తీసేదంతా కూడా ఈ యొక్క ఉపాధ్యాయ లోకం కాబట్టి, ఈ ఉపాధ్యాయులు కానీ గురువు కానీ ఇద్దరు కానీ సేమ్ కాబట్టి, అక్కడ ఉపాధ్యాయుడైనా ఇక్కడ గురువు గారైనా అక్కడ తల్లిదండ్రులు కూడా ఫస్ట్ గురువులు అంటాం. కాబట్టి అందరికీ మనం గౌరవిస్తూ ఆ సమాజంలో చక్కటి సమాజాన్ని నిర్మించుకోవాలి. ఆ విధంగా నిర్మించుకుంటూ ఆయన తన గురువు గారి పాదపద్మాల దగ్గర ఆయన తన యొక్క ఆధ్యాత్మిక చింతన మొదలుపెట్టి, ఆ గురువుగారి తర్వాత తను కన్యాకుమారికి వెళ్ళి ఆయన ఆధ్యాత్మిక జీవితం గడుపుకొని అక్కడి నుంచి ఆయన ఒక వివేకవంతుడైనాడు. అంటే ఆయన ఒక చైతన్యం అనేది, తన యొక్క ఆత్మ చైతన్యం ఆయనకు దర్శనం ఇచ్చింది కాబట్టి అక్కడి నుంచి ఆయన ఆ రోజు నుంచి వివేకానందుడయ్యాడు. ఆయన భారతదేశం అంతా తిరుగుతూ పేదరికంలో గడుపుతూ తన కుటుంబాన్ని చూపించుకుంటూ ఆయన ప్రపంచ శిఖరాగ్ర సమావేశాలకు ఎంతో కష్ట నష్టాలకు వచ్చి అక్కడ ఎంతో అవమానాలకు భరించి కూడా ఆయన మన యొక్క భారతదేశ ఔన్నత్యాన్ని, గొప్పతనాన్ని, సంస్కృతిని, మన యొక్క కల్చర్ని, హెరిటేజ్ని అన్నిటి కూడా ఆయన ప్రమోట్ చేశాడు. కాబట్టి మనకు ప్రతి సంవత్సరం కూడా భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడు, ప్రతి విద్యార్థి, ప్రతి ఒక్కరు కూడా ఆయనకు జన్మజన్మల రుణపడి ఉంటాము. ఆయన చూపిన ఆదర్శం ఒక పుస్తకంలో ఒక పేజీ చివరి భాగం చూసి కూడా
తన యొక్క ఆ పుస్తకంలో ఏముందో కూడా ఆయన చెప్పగలిగేంత మహాత్ముడు. కాబట్టి ఆయనను మనం అందరం ఆదర్శంగా తీసుకొని ఈ యొక్క వేడుకల్ని మరింత ఘనంగా జరుపుకోవాలని, ఇదంతా కూడా విద్యార్థులు మనసులోకి వెక్కాలి. దీని ఎంత బాధ్యత ఎవరంటే గురువులు, తల్లిదండ్రులదే బాధ్యత. కాబట్టి మనం అందరం కూడా ఈ విధంగా ఆ పిల్లలందరికీ ఈ స్కూల్ పిల్లలే కాకుండా మిగతా టీచర్స్ కూడా ఎవరైనా ఉంటే వాళ్ళ స్కూళ్ళల్లో కూడా ఇలాంటి ప్రోగ్రాంలు ఘనంగా జరుపుకోవాలి. వాళ్ళకు కూడా ఈ చరిత్ర గురించి చెప్పాలి. తాండూరు పట్టణవాసులకు స్వామి వివేకానంద 163వ జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఒక వివేకానందుడు మన దేశంలో తిరిగితేనే మన దేశం దివ్యమానం వెలుగొందితే, అలాంటిది 163 వివేకానందులు తాండూరు పుర పాలనలో తిరిగితే తాండూరు ఎంత దివ్యమానంగా పెరుగుతుందో అనేటటువంటిది చెప్పలేనంత ఆనందంగా ఉంది. స్వామి వివేకానందుడు ఒకటే చెప్పిండు, ప్రపంచ దేశాలు విలాసవంతమైనటువంటి ఆలయాలకు నిలయమైతే నా భారతదేశం పూజ గదికి నిలయమైనది, అలాంటి పూజ గది లాంటిది నా పవిత్రమైన భారతదేశం అని చెప్పిండు. మీకు అందరికీ తెలుసు, స్వామి వివేకానందుని కన్నా ముందు ఒక దేశం, స్వామి వివేకానందుడు అమెరికాకు వెళ్ళి హిందూ మత సమ్మేళనంలో అతనిచ్చిన స్పీచ్ తర్వాత మన భారతదేశం భారతదేశంగా మారింది. అంతకుముందు ప్రపంచ దేశాలు భారతదేశాన్ని బానిస దేశంగా భావిస్తున్నటువంటి ఆ మచ్చుతునుకను స్వామి వివేకానందుడు కేవలం 5 నిమిషాల ఉపన్యాసంతోనే మన భారతదేశం బానిస దేశం కాదు, భారతదేశం అనేటువంటి ఒక సగర్వాన్ని, మన యొక్క దేదీవ్యమానాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక మంచి వక్త అని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాము. ఒకటే చెప్తున్నాము, ఒక చిన్న ఉదాహరణ. ఒక వ్యక్తి ఎంబడి 100 మంది ఉంటే ఆ వ్యక్తి యుద్ధాన్ని జయిస్తాడు. కానీ 100 మందికి ఒక వ్యక్తి ఉన్నాడంటే ఆ 100 మంది ప్రపంచాన్ని జయిస్తాడు. అలాంటి హిందూ మతాన్ని దేదీవ్యమానంగా వెలుగొందడం కోసం మనకు ఒక వివేకానందుడు, ఒక నాయకుడు ఉన్నాడని చెప్పేసి ప్రపంచం తెలుసుకునే విధంగా మన భారతదేశం చాలా ఉన్నతమైనటువంటి ఈ యొక్క సాంప్రదాయాలను, ఈ యొక్క ధర్మాన్ని ప్రపంచానికి చాటి తెప్పుతున్నదంటే దానికి గర్వకారణం ఒకే ఒక్కడు, స్వామి వివేకానందుడు. కావున స్వామి వివేకానంద జన్మదినం రోజు ఇలాంటి పురస్కారాలు కావు. స్వామి వివేకానందుడు ఒకటే చెప్పాడు, నా యొక్క విగ్రహాలు పెట్టడం కాదు, నా యొక్క ఆశయాలను, నా యొక్క అభిమతాలను ప్రపంచానికి అందించండి అని చెప్పాడు. కాబట్టి స్వామి వివేకానందుని యొక్క ఆశయాలు ఏంది అని అంటే ధర్మాన్ని కాపాడడం, మన సంస్కృతిని మనం విజృంభింపజేయడము. ఆ ధర్మో రక్షితి రక్షిత, ధర్మం మనం రక్షిస్తే, మనం ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనం రక్షిస్తుంది. ఆ యొక్క అలవాటును చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మన సంస్కృతిని, మన జాతి గౌరవాన్ని నిలబడే విధంగా మన యొక్క చేయాలని చెప్పేసి చెప్పుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. Director sir, teachers and my dear friends, good morning to everyone. I am K. Lakshmi Prasanna of grade 9 of Krishnaveni Concept School. Good morning to everyone on behalf of Krishnaveni Concept School. Today we remember a great soul who did not just speak to India but spoke for humanity, Swami Vivekananda. He once said, "Arise, awake and stop not till the goal is reached." ఈ మాటలు కేవలం విద్యార్థులకు మాత్రమే కాదు, సమాజానికి ఇచ్చిన పిలుపు. స్వామి వివేకానంద believed that a strong nation is built by strong minds and pure hearts. యువత మేల్కొనాలి, ఆలోచించాలి మరియు బాధ్యత తీసుకోవాలి. क्योंकि समाज का भविष्य युवाओं के हाथों में है. Today our society is facing many challenges: hatred instead of harmony, self-interest instead of service, complaints instead of responsibility. స్వామి వివేకానంద గారు చెప్పింది ఒక్కటే, మన బలం మనలోనే ఉంది, हमें बाहर नहीं अपने अंदर शक्ति खोजनी चाहिए. धर्म का मतलब लड़ना नहीं, धर्म का मतलब. స్వామి వివేకానంద జన్మదిన శుభాకాంక్షలు. వివేకానందుని వారసులం, విశ్వ విజయ రథ సారథులం. వివేకానందుని వారసులం, విశ్వ విజయ రథ సారథులం. ఉక్కు నరాలతో, ఇనుప కండలతో, చైతన్యపు దీప్తి కాంతులం. వివేకానందుని వారసులం, విశ్వ విజయ రథ సారథులం. ఆ సేతు హిమాచలమంతట నిండిన భారత వీరులం. ఆ సేతు హిమాచలమంతట నిండిన భారత వీరులం. తల్లి భారతి నుదిటి కుంకుమగ వెలిగే కాశ్మీరం. తల్లి భారతి నుదిటి కుంకుమగ వెలిగే కాశ్మీరం. ఆక్రమించు
ఆ ముష్కరమూకను తరిమి కొట్టుబడవాజ్ఞులం ఆక్రమించు ఆ ముష్కరమూకను తరిమి కొట్టుబడవాజ్ఞులం వివేకానందుని వారసులం విశ్వ విజయరథ సారథులం వివేకానందుని వారసులం విశ్వ విజయరథ సారథులం రాముడు కట్టిన రామసేతువును కూల్చజూసినది రావణ సైన్యం కూల్చజూసినది రావణ సైన్యం రాముడు కట్టిన రామసేతువును కూల్చజూసినది రావణ సైన్యం అందుకొనుము ఆ గాంధీవం సంధించుము ఇక రామ బాణం అందుకొనుము ఆ గాంధీవం సంధించుము ఇక రామ బాణం ఆక్రమించు ఆ ముష్కరమూకను తరిమి కొట్టుబడవాజ్ఞులం ఆక్రమించు ఆ ముష్కరమూకను తరిమి కొట్టుబడవాజ్ఞులం వివేకానందుని వారసులం విశ్వ విజయరథ సారథులం వివేకానందుని వారసులం విశ్వ విజయరథ సారథులం చికాగో నగర పురవీధులలో సర్వధర్మ సమ్మేళన సభలో చికాగో నగర పురవీధులలో సర్వధర్మ సమ్మేళన సభలో హైందవ ధర్మం ఔన్నత్యమును జగతికి చాటిన అజరామరుని హైందవ ధర్మం ఔన్నత్యమును జగతికి చాటిన అజరామరుని అడుగు జాడలలో పయనిస్తూ అమ్మ భారతిని సేవిద్దాం అడుగు జాడలలో పయనిస్తూ అమ్మ భారతిని సేవిద్దాం అమ్మ భారతిని సేవిద్దాం వివేకానందుని వారసులం విశ్వ విజయరథ సారథులం వివేకానందుని వారసులం విశ్వ విజయరథ సారథులం. థ్యాంక్ యూ ఎవ్రీవన్. సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి మా వివేకానంద కమిటీ పెద్దలైనటువంటి కమిటీని 28 సంవత్సరాల నుంచి ముందుకు నడిపిస్తున్నటువంటి మా వీరభద్ర సార్ గారికి, అలాగే కమిటీ మెంబర్స్కి, ఇక్కడ విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు డిఎస్పి గారికి, అలాగే మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, అలాగే శుభప్రదన్న గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి కౌన్సిలర్స్కి, ప్రజాప్రతినిధులకి, వివిధ పార్టీల నుంచి విచ్చేసినటువంటి పెద్దలందరికీ, అలాగే ముఖ్యంగా ఈరోజు ఇంత ఘనంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కేవీసీఎస్ కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్ యాజమాన్యానికి, ప్రశాంత్ సార్ గారికి, అలాగే సతీష్ సార్ గారికి, వాళ్ళ బృందానికి, స్టూడెంట్స్ అందరు కూడా పేరు పేరున, ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా సోదరులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్వామి వివేకానంద గురించి లాస్ట్ ఇయర్ కూడా చాలా కళ్ళగట్టినట్టు కేవీసీఎస్ స్టూడెంట్స్ 162 మెంబర్స్తో చేశారు. ఈసారి 163 మెంబర్స్తో చేయడం చాలా సంతోషం. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ సార్ మీ స్కూల్ యాజమాన్యానికి. ఎందుకంటే చాలా స్కూల్స్ ఉన్నాయి, కానీ మిమ్మల్ని స్ఫూర్తి ఇన్స్పిరేషన్ తీసుకొని అందరూ ముందుకు రావాలని మొత్తం 163, 164 చేయకపోయినా కొంతమందినైనా తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహించాలని నా ఒక చిన్న కోరిక. మిమ్మల్ని అందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. అలాగే ఇంత 1.5 అవర్ నుంచి పిల్లలందరూ కూడా అలాగే తడబడుతూ ఎండలో నిల్చున్నారు. వాళ్ళందరికీ కూడా నా ఆశీస్సులు ఉండాలని, ఆ భగవంతుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే వివేకానంద గురించి చాలా చక్కగా చెప్పడం జరిగింది. అందులో ముఖ్యంగా నేను ఒక చిన్నగా చెప్పి ముగిస్తాను. మనం స్వామి వివేకానంద గురించి చెప్తున్నాం. ఈరోజు ఒక్కరోజే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. దాని తర్వాత మళ్ళీ 1 year వరకు వివేకానంద వస్తే కానీ మనకు అప్పటి వరకు ఆయన ఆశయాలు రావట్లేదు. కానీ నేను కోరుకునేది ఒకటే, ఆయన స్ఫూర్తి, ఆయన ఏదైతే మన భారతదేశ ఔన్నత్యాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఇతర దేశాలతోని పోటీపడి మన దేశానికి ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చాటారో, ఆయన అడుగుజాడల్లో మనం కొంచెమైనా కాస్త కొంచెమైనా ఉండి మనం ఈ రోజుల్లో ఈ సమాజంలో మన దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఈరోజు ముఖ్యంగా నేషనల్ యూత్ డే అని ప్రకటించడం జరిగింది. కానీ యూత్ ఎక్కడున్నారు? యూత్ మెయిన్, యూత్ నేషనల్ యూత్ డే అన్నప్పుడు యూత్ అందరూ తాండూరులో చాలామంది యువకులు ఉన్నారు, చాలామంది యూత్ ఉన్నారు. ఆయన ఆదర్శంతో ముందుకు నడిచి ఈ కార్యక్రమాన్ని మేమే నిర్వహిస్తాం, ఈ రోజైనా మేము ఆయన
గుర్తు చేసుకుంటామని యూత్ కూడా తరలి రావాలని చెప్పేసి మరొకసారి కోరుకుంటున్నాను. అలాగే స్వామి వివేకానంద గారు చాలా చిన్న వయసులో 39 సంవత్సరాలకే మరణించడం జరిగింది. కానీ ఆయన చిరస్మరణీయులు. ఈరోజు 90 ఇయర్స్ 80 ఇయర్స్ చనిపోయినా కానీ ఆయనను గుర్తు చేసుకునే రోజులు చాలామందిలో లేవు, ఎంతోమందికి. కానీ చిన్న వయసులో ఆయన ఒక యుక్త వయసుకు వచ్చేసరికి దాదాపు 15-16 ఇయర్స్ అవుతుంది. మిగిలిన 10-15 సంవత్సరాల్లో ఆయన దేశానికి ఇంత చేశాడు. ఆయనను ఇంత గుర్తు చేసుకుంటున్నామంటే ఆయన చిరస్మరణీయుడు. ఈ సూర్యుడు చంద్రుడు ఎప్పటి వరకు ఉంటాడో అప్పటి వరకు స్వామి వివేకానంద గారు ఉంటారని చెప్పేసి మరొకసారి తెలియజేస్తున్నాం. ఇంతమందిని ఆదర్శ మూర్తిగా నిలబెట్టినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. అలాగే ఇతర దేశంలో చికాగో నగరంలో ఆయన పర్యటించినప్పుడు ఆయనను చూసి చాలామంది ఎంతో మీ స్క్రిప్ట్లో కూడా చూపించారు, హేళన చేశారు. ఆయన వేషధారణను చూసి కూడా ఇదేంటి ఈ డ్రెస్సింగ్ ఏంది అని చెప్పడం జరిగింది. ఆయన ఒకటే చెప్పాడు, మీ దగ్గర జెంటిల్మెన్ని టైలర్స్ మారుస్తారేమో కానీ మా దగ్గర ఆయన వ్యక్తిత్వాన్నే జెంటిల్మెన్ మారుస్తుంది, జెంటిల్మెన్గా చేస్తుందని చెప్పడం జరిగింది. అంటే ఎంత మీనింగ్ ఉందనేది మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆయన చికాగోలో అమెరికాలో పర్యటనలో భాగంగా ఒక యువతి, అమెరికన్ యువతి ఆయనను చూసి మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటానని అంటది. ఆయన ఒక చిరునవ్వు నవ్వి ఎందుకమ్మా నన్ను పెళ్లి చేసుకుంటావు అంటున్నావు అంటే ఆమె చెప్తుంది, మీలాగా విద్యావంతుడు మీలాంటి మంచి స్వగుణాలు ఉన్నటువంటి వ్యక్తిని చేసుకుంటే మంచి పుత్రుడు నాకు కూడా మీలాగా పుడతాడనే ఆశతోని మిమ్మల్ని చేసుకుంటాను అని చెప్తుంది. ఆయన ఒకటే మాట చెప్తాడు, అంతవరకు వెయిట్ చేయడం ఎందుకమ్మా, ఇప్పుడే నన్ను మీ కొడుకు అనుకోండి, నేను మీ పాదాలకు నమస్కరించి నా తల్లి అనుకుంటానని చెప్పేసరికి ఆమె కంటతడి పెట్టి హగ్ చేసుకుంటాను. అంటే ఇలాంటి సాంప్రదాయం, ఇలాంటి సంస్కృతి నేటి జనరేషన్లో రావాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ని అందరికీ చెప్తున్నాను, మనం లిటరసీ చాలామందికి లిటరసీ ఉన్నది ఇక్కడ, కానీ ఎడ్యుకేషన్తో పాటు విలువలు, బుక్ నాలెడ్జ్ ఒకటే ఇంపార్టెంట్ కాదండి. బుక్ నాలెడ్జ్తో పాటు సమాజంలో ఎలా నడుచుకోవాలి, సమాజంలో ఎలా ఉండాలి, విలువలతో కూడినటువంటి విద్యను ఎప్పుడైతే నేర్పిస్తామో ఆ రోజే ఆ విద్యావంతుడు సంపూర్ణమైన విద్యావంతుడు అని చెప్పేసి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మోరల్స్, ఎథిక్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి టీచర్స్ అందరు కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇక్కడ చాలామంది ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్ ఈ ఇయర్ కూడా వచ్చారు, చాలా నెక్స్ట్ ఇయర్ కూడా ఇంకా ఘనంగా చేయాలని వీళ్ళకి ఇంత బాగా రెడీ చేసినటువంటి టీచర్స్ అందరు కూడా నేను పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మొన్న సైన్స్ ఫేర్లో కూడా కేవీఎస్ స్కూల్ వాళ్ళు మంచిగా ప్రైజ్ తెచ్చుకోవడం జరిగింది డిస్టిక్లో అయినప్పుడు, వారికి కూడా కంగ్రాచులేషన్ స్కూల్ యాజమాన్యానికి. అలాగే మా ఆంచల్ పండిత్ తను నేషనల్లో క్రికెట్కి సెలెక్ట్ అయింది, మీ స్కూల్ నుంచి మరీ స్పెషల్గా కంగ్రాచులేషన్ చెప్తున్నాను. అలాగే మొన్న సైన్స్ ఫేర్లో కానీ స్పోర్ట్స్లో కానీ కొన్ని స్కూల్స్లలో కూడా వారికి కూడా స్టూడెంట్స్ రావడం జరిగింది. వారందరూ కూడా ఈ వేదిక తరఫు నుంచి కంగ్రాచులేషన్ తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు, వివేకానంద జయంతి అంటేనే తాండూరుకి వివేకానందుడు మన వీరభద్రప్ప సార్ అని చెప్పేసి మరొక్కసారి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వారందరూ కూడా పేరు పేరున పుర ప్రముఖులు డిఎస్పీ గారు, అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ గారు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, పత్రికా మిత్రులు, ముఖ్యంగా విద్యార్థులు అంతా కూడా ఈరోజు స్వామి వివేకానందుని వేషధారణలో వచ్చినటువంటి వారికి అందరూ కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా స్వామి వివేకానందుడు చెప్పినటువంటి మార్గంలో భారతదేశ యువత ప్రయాణించాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఈరోజు భారతదేశంలో ఉన్నంత యువశక్తి ఎక్కడ ప్రపంచంలో లేదు. కాబట్టి యువ భారతానికి ఈరోజు కావాల్సిందల్లా స్వామి వివేకానందుని మార్గనిర్దేశమే కావాలి. ఎందుకంటే ఈరోజు మనం ఎంత మాట్లాడుకున్నా కానీ ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటిది, యువత ఎటువైపు నడుస్తున్నారు, యువత ఏ మార్గాన్ని నడుస్తున్నారు, అవన్నీ కూడా ఆ మార్గాలను ముఖ్యంగా
మద్యపానం కావచ్చు, మాదక ద్రవ్యాలు కావచ్చు, చెడు వ్యసనాలు కావచ్చు, ఇవన్నిటికీ కూడా దూరం ఉండాల్సినటువంటి అవసరం భారతదేశ యువతకు ఉన్నది. ముఖ్యంగా తాండూరు పట్టణానికి సంబంధించినటువంటి యువత, ముఖ్యంగా విద్యార్థులు, తాండూరు సమాజం అందరం కూడా మేల్కొనాల్సినట్టు అవసరం ఉంది. స్వామి వివేకానందుడు చెప్తాడు, ఈరోజు అంతా ఇంతకుముందు చెప్పినట్టు, అరైజ్ అవేక్ స్టాప్ నాట్ టిల్ ద గోల్ ఇస్ రీచ్డ్. అంటే లేవు, జాగృతంగా నీ లక్ష్యాన్ని చేరేంత వరకు నువ్వు నిర్విరామంగా కృషి చేయని చెప్తాడు. కాబట్టి మీ అందరిని కూడా కోరేది ఏంటంటే ప్రతి ఒక్కరు ఒక లక్ష్యాన్ని ఎంచుకోవాలి. ముందుగా ఆ వివేకానందుడికి చెప్పినటువంటి మార్గంలో ప్రయాణిస్తే తప్పకుండా మీ లక్ష్య సాధనలో ముందుకు పోతారని తెలియజేసుకుంటూ, భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశ సంస్కృతిని, హిందూ ధర్మాన్ని మొత్తం కూడా ప్రపంచవ్యాప్తం చేసినటువంటి మహనీయుడు ఈరోజు 163 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు తాండూరు పట్టణంలో స్వామి వివేకానందుని జయంతి ఇంత గొప్పగా జరుపుకుంటున్నామంటే ఆయన ఎంత ఆదర్శప్రాయుడో మనం అందరం కూడా గమనించాలి. ముఖ్యంగా మీ అందరికీ ఇక్కడ ఈ వేషధారణలో వచ్చినటువంటి విద్యార్థులకు, దీన్ని కృషి చేసినటువంటి స్కూల్ యాజమాన్యానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వివేకానంద సేవా సమితి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. समाजानिकी सेवा चेयडम निजमैन भक्ति, गरीबों की मदद, नारी सम्मान, शिक्षा और चरित्र, यही राष्ट्र निर्माण का रास्ता है. Today, let us ask ourselves, are we honest citizens? Are we compassionate humans? Are we responsible students? మనం ఈరోజు స్వామీజీ జయంతి సందర్భంగా మాటల్లో కాదు పనుల్లో మార్పు తేవాలి. क्योंकि बदलाव भाषणों से नहीं कर्मों से आता है. स्वामी विवेकानंदा said, we cannot believe in God until we believe in ourselves. మనపై మనకు విశ్వాసం ఉంటే హిందుస్థాన్ को कोई रोक नहीं सकता. Let us rise as educated, ethical and empathetic citizens and build a society of unity, strength and compassion. Thank you. Jai Hind. 63వ సంవత్సరం జనవరి 12వ తేదీన మకర సంక్రాంతి రోజున ఒక బెంగాలీ కుటుంబంలో కోల్కతాలో జన్మించాడు. ఈయన తల్లిదండ్రులు భువనేశ్వరి దేవి. ఈయన తండ్రి గారు న్యాయవాదిగా పనిచేసేవారు. ఈయన చిన్నప్పటి పేరు నరేంద్రనాథ్ దత్త. రావణుడు సీతను అపహరించి రాముడి పట్ల అధర్మం చేసిన రాముడు రావణుని సంహరించింది ధర్మం కోసం మాత్రమే, కానీ రాజకాంక్షతో కాదు. తల్లులకు సాయం చేయడం కర్తవ్యం. ఈ విధంగా తల్లి దగ్గర రామాయణ, మహాభారత, భాగవతంలో, తండ్రి దగ్గర దానగుణం, క్రమశిక్షణ నేర్చుకుంటూ క్రమక్రమంగా ఎదిగాడు. 1871లో నరేంద్రుడు తన 8వ ఏట ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ మెట్రోపాలిటన్ పాఠశాలలో చేరాడు. చిన్న వయసులోనే ఎన్నో పాశ్చాత్య తత్వశాస్త్ర గ్రంథాలు, నవలలు, చరిత్రలు, అన్ని మతాల గ్రంథాలు. నేను ఒక పారా మొత్తం చదవను. పారాలోని మొదటి లైన్, చివరి లైన్ చదవగానే నాకు పారా మొత్తం అర్థమవుతుంది. మీరు ఎప్పుడైనా భగవంతుణ్ణి చూశారా? లేదు, నేను చూడలేదు. పిల్లలందరూ ఉపాధ్యాయులతో విహారయాత్రకు వెళ్తారు. అక్కడ పిల్లలు ఎత్తైన కొండలు చూసి పారవశ్యంతో గంతులు వేస్తారు. గురువుగారు, పారవశ్యం అంటే ఏమిటి? దీనికి సరైన అర్థం మీకు తెలియాలంటే దక్షిణేశ్వర్లో ఉండే శ్రీ రామకృష్ణ పరమహంసను నీవు కలవాలి. భారీ శబ్దం చేస్తూ ద్విచక్ర వాహనాలను నడిపిస్తున్న వారి వాహనాలపై తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య చర్యలు చేపట్టారు. సోమవారం తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గర మోతాదుకు మించి శబ్దం చేస్తున్న వాహనాల సైలెన్సర్లను జేసీబీతో తొక్కించారు. ఈ సందర్భంగా తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ, ఎవరైనా ద్విచక్ర వాహనాలు నడిపే వ్యక్తులు ఎక్కువ శబ్దం చేసే ప్రత్యేక సైలెన్సర్లను వాడుతూ మితిమీరిన శబ్దంతో వాహనాలను నడిపితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో భాగంగా పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు తాండూరు డీఎస్పీ తెలిపారు. అదే విధంగా ప్రత్యేక సైలెన్సర్లను ఏర్పాటు చేస్తున్న మెకానిక్లపై కూడా చర్యలు తప్పవని మెకానిక్లకు డీఎస్పీ హెచ్చరించారు. వాహనాలను మద్యం సేవించి నడపరాదని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలని, కారులో వెళ్తున్న వారు తప్పకుండా సీట్ బెల్ట్ తో ప్రయాణించాలని డీఎస్పీ కోరారు. ఈ కార్యక్రమంలో తాండూరు పట్టణ సిఐ సంతోష్ కుమార్, ఏఎస్ఐ అంబరయ్య, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఏ విధంగా వస్తుంది, ఎట్లా వస్తుంది ఎవరు ఊహించలేము. కాబట్టి ఆ ప్రమాదాన్ని మనము ఎట్లా మన సేఫ్టీలో మనం ఉన్నాం. ఒకవేళ అట్లాంటి ప్రమాదం వచ్చినా కానీ కూడా వీ కెన్ సేఫ్ అవర్ బాడీ. కాబట్టి మనమందరం
అందరూ కూడా ఈ భద్రతా వాసులు ఈ రోజే కనుక్కుంటే 345 రోజులు ఎలాంటి బాధలు జరిగినా ఇలాంటివి ఉన్నాయి. ఒక్కడ హెల్మెట్ పెట్టుకోండి. దీనివల్ల ఈ సైలెన్స్ ఒకటి పోయిన వాళ్ళంతా నన్నే చూడాలనుకుంటాడు, నేను హీరో అనుకుంటాడు దానిలో వయసు. కానీ వాడిని అందరూ ఇట్లా కాలేజీల ముందుకెళ్ళి స్కూళ్ళ ముందుకెళ్ళి అమ్మాయిల ముందుకెళ్ళి ఏదో పోవాలని యూత్ అనుకుంటారు. వాటికి యువత రెస్పాన్సిబిలిటీ ఎంత. के बाद में मालूम पड़ता है अच्छा करनी और हमारे को ये अवेयरनेस देने के अच्छा काम करो, अच्छा रहो, पब्लिक को तकलीफ मत दो, हमारे वजह से दूसरों को तकलीफ ना होना। और ये बहुत डेंजर तकलीफ नहीं है, इसके लिए पेरेंट्स ఏ బాబు జర క్లాస్ పెట్టు. యాలల మండలం లక్ష్మీనారాయణపూర్ చౌరస్తాలో గల స్వామి వివేకానంద విగ్రహం దగ్గర వివేకానంద స్వామి 163వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా యాలల పిఎస్సిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, అగ్గనూరు మాజీ సర్పంచ్ భీమప్ప తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి వివేకానంద యువతకు ఆదర్శమని, ఆయన చూపిన దారిలో అందరూ నడుచుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అగ్గనూరు ఉప సర్పంచ్ వెంకటయ్య, గ్రామ పంచాయతీ సభ్యులు నర్సింహులు, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఇటీవల నిర్వహించిన వాలీబాల్ టోర్నమెంట్ లో గెలుపొందిన వారికి ముఖ్య అతిథులు, క్రీడాకారులకు బహుమతులను అందజేశారు. మాజీ సర్పంచ్ మరియు తాజీ సర్పంచ్ భీమప్ప గారు వివేకానంద జయంతి సందర్భంగా తన ఉపన్యాసాలు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. యువకుల తరఫున ఎవరైనా స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పిఎస్సి చైర్మన్ అయినటువంటి సురేందర్ రెడ్డి గారు మరియు పినమోని బీపప్ప మాజీ సర్పంచ్, తాజా సర్పంచ్ గారు మరియు ఉప వెంకటయ్య ఉప సర్పంచ్ గారు, వివేకానంద యువజన అధ్యక్షుడు ప్రవీణ్ గారు, వార్డు మెంబర్స్ నర్సింహులు, శ్రీశైలం గారు మరియు మా యువకులు మరియు సీనియర్స్ అందరికీ వివేకానంద జయంతి సందర్భంగా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు స్వామి వివేకానంద అంటే మనకు ఒక యువతకు స్ఫూర్తి ప్రదాత, మన భారతదేశాన్ని ఒక చరిత్ర పుటల్లో నిలిపినటువంటి, విశ్వఖ్యాతి పొందినటువంటి వ్యక్తి స్వామి వివేకానంద. ఈ స్వామి వివేకానంద అనేటటువంటి వ్యక్తి ఒక గొప్ప శక్తిగా భారతదేశంలో ఒక వెలుగు వెలిగినటువంటి, ప్రపంచం లోపల ఒక వెలుగు వెలిగినటువంటి ఒక గొప్ప విద్యావేత్త. ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి యువతకు ఒక మార్గదర్శకుడుగా ఉన్నటువంటి వ్యక్తి మన వివేకానందుడు. కాబట్టి ఆయన యొక్క ఆశయాలను, ఆయన యొక్క మార్గంలో మనము యువత చెడు దారిలో వెళ్లకుండా నడవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం.
ఈరోజు ఈ కార్యక్రమము 163వ వివేకానంద స్వామి జయంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు చిన్నలు అందరికీ పేరు పేరున స్వాగతం సుస్వాగతం. మనకు వివేకానంద స్వామి గురించి మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇప్పుడున్న సమాజంలో పైన చాలామందికి జాతీయత భావం అనేది పూర్తిగా లేకుండా అయిపోతున్నది. అందరూ జాతీయ భావంతో ఉన్నప్పుడే స్వామి వివేకానంద చెప్పిన విషయం ఏంటంటే దేశం పట్ల జాతి పట్ల మన ఉన్న ప్రతి వ్యక్తుల మీద అందరి మీద కూడా జాతీయత భావం ఉండి ఒకరికొకరు సాయం చేసుకొని ఉండాలని ఆయన ఆశయాలను కూడా మనము అన్నీ మర్చిపోతున్నాము. మానవాళి దృక్పథము అనేది ఉండాలి మనిషికి సాయంగా. అలాంటి కొరబడుతున్నాయి. నేను ఏమంటున్నా అంటే యువకులు ముఖ్యంగా ప్రతి గ్రామంలో ఏ గ్రామం లోపలైనా ఏం సాధించాలంటే ముఖ్యంగా గ్రామంలో యువకులు ఎప్పుడైనా మంచి వైపు అడుగులేయాలి, వేరే వాళ్ళని కూడా మంచి వైపు అడుగులు వేసేటట్లు చేయాలి. ఈ సందర్భంగా అది అగ్గరం గ్రామం తరఫున ఇక్కడ ఉన్న చుట్టూ గ్రామ ప్రాంతాలు అందరికీ కూడా నేను ఏమనుకుంటున్నాను అంటే జాతీయత భావము మరియు మంచి లక్షణాలు కలిగిన వాళ్ళని అందరినీ ఆదర్శంగా తీసుకొని యువత అందరూ ముందుకోవాలి అని ఈ సందర్భంగా కోరుకుంటూ ముగిస్తున్నాను. ఈరోజు మన దేశ చరిత్రను ప్రపంచపు స్వర్ణ చరిత్ర పుటాలలో లిఖించినటువంటి వ్యక్తి విద్యావేత్త 163వ జయంతిని జరుపుకునేందుకు విచ్చేసినటువంటి ఇక్కడ పిఎస్సిఎస్సి చైర్మన్ సురేందర్ రెడ్డి పటేల్ గారికి, అగ్గనూరు సర్పంచ్ భీమప్పన్న గారికి, యువాధ్యక్షులు మన వీరేశం గారికి, యువతకు మరియు ఇక్కడ వచ్చేసిన ప్రతి ఒక్కరికి పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున మన స్వామి వివేకానంద జయంతి హార్దిక శుభాకాంక్షలు. ఈరోజు మనము గత చరిత్రను చూసుకుంటే 1984లో భారత ప్రభుత్వం చేసినటువంటి ప్రకటనలను ఆధారంగా చేసుకొని ప్రతి సంవత్సరం జనవరి 12న స్వామి వివేకానందుని యొక్క జయంతిని పురస్కరించుకొని జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. ఆయన యొక్క స్ఫూర్తితో దేశాన్ని సామాజిక, ఆర్థిక, రాజకీయ మరియు శాస్త్ర సాంకేతిక అన్ని రంగాలలో అసమానతలు లేనటువంటి సమానతతో కూడినటువంటి దేశాభివృద్ధిని ప్రోత్సహించేందుకే ఈరోజు ఉద్దేశించబడింది. మన స్వామి వివేకానంద యొక్క ఆశయాలు, బోధనలు యువతకు మార్గదర్శకం. అందుకే అతని యొక్క ఆలోచనాత్మకమైనటువంటి విధానాల దృక్పథ ధోరణితోటి యువకులలో శక్తి నింపడం కోసమే ఈరోజు మనము జాతీయ యువజన దినోత్సవాన్ని జరుపుకోవడం ముఖ్య లక్ష్యం. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేడు 163వ జయంతి సందర్భంగా ఇక్కడ విచ్చేసిన పెద్దలకు, యువతకు, పత్రికా విలేకరులకు అందరికీ పేరు పేరున 163వ వివేకానంద జయంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ నేడు ఈరోజు మా వివేక యోజన సంఘం నుంచి స్పోర్ట్స్ నిర్వహించడం జరిగింది. దాంట్లో గెలుపొందిన వాళ్ళు, ఓడిన వాళ్ళు అందరికీ సమానంగా చూసాము. యువత అంటేనే ఈరోజు దేశానికి వెన్నెముకలాగా. యువత ప్రతి దాంట్లో ముందుండాలి. అందు గురించి దీన్ని ప్రోగ్రామ్ చేసాం. మళ్ళీ ఇంకో చాలా పెద్ద మొత్తం నిర్వహిస్తాం. మాకు చూడడం చేస్తాం కాబట్టి ఇంట్లో అడ్జస్ట్మెంట్ లేక మా పిల్లలు చిన్న మొత్తం ట్రావెల్ చేస్తామన్నారు. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినా మాకు చాలా ఫోన్లు వచ్చినాయి. మీ యూనివర్సిటీ అంటే మా విలేజ్లో యువత బాగుంటుంది, మంచి స్పోర్ట్స్ ఉంటుంది, స్పోర్ట్స్ స్పిరిట్ ఉంటుంది కాబట్టి మళ్ళీ పెద్ద మొత్తంలో మార్చాలని ఎప్పుడైనా పెడుతున్నాము. వివేకానంద సందర్భంగా ఎందుకు పెడుతున్నామంటే యువత ఎప్పుడైనా మంచి చెడు అలవాట్లకు బానిసలు కావద్దని ఈ యొక్క స్పోర్ట్స్ ఉంటే ప్రతి దాంట్లో ఉంటారు, ప్రతి దాంట్లో పాల్గొనాలి. చెడు అలవాట్లు పాల్గొంటే వాళ్ళు యువత దీనికి వచ్చి ఎప్పుడు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయరు. కాబట్టి ఎవ్రీ ఇయర్ కూడా పెడతాము, నెక్స్ట్ ఇయర్ మార్చిలో పెడతాము. కాబట్టి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపు. ఇది ఒక చిన్న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా అగ్గనూరు స్వామి వివేకానంద యువజన సంఘం వారు ఏర్పాటు చేసినటువంటి వాలీబాల్ టోర్నమెంటు ముగింపు మరియు బహుమతుల ప్రధానోత్సవం ఇట్టి కార్యక్రమంలో పాలు పంచుకున్నటువంటి గౌరవ మాజీ సర్పంచ్ భూమప్ప గారికి, ప్రస్తుత ఉప సర్పంచ్ ఉప్పరి వెంకటయ్య గారికి, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు వీరేశం గారికి, స్వామి వివేకానంద యువజన సంఘం అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ గారికి, పక్క గ్రామమైన చిత్తూరు గ్రామ ఉపసర్పంచ్ రాఘవేంద్ర రెడ్డి గారికి, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి వార్డు మెంబర్ అయినటువంటి శ్రీశైలం, బాజీ, నర్సింహు మరియు యొక్క కార్యక్రమ నిర్వాహకులందరికీ, అభినవ యువకులకు పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఏదైతే ముందుగా జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఏదైతే వివేకానందుడు గారి కళలు మరి ఏదైతే యువత
చెడు మార్గాల్లో వెళ్ళకుండా చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా మరియు యువత కలుసుకుంటేనే దేశాభివృద్ధి జరుగుతుందని ఆనాడు స్వామి వివేకానంద గారు తెలియజేయడం జరిగింది. ఆ వివేకానంద గారి బాటల్లోనే మనము యువత ప్రయాణించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహా గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు. వారి అడుగుజాడల్లో మనమందరం కూడా పయనించి మరియు యువత తలుచుకుంటే మరి జరగని అంటూ ఏది ఉండదు. కావున మరి ముఖ్యంగా యువత విషయానికి వస్తే ఈ అగ్గనూరు గ్రామం విషయంలో వస్తే దాదాపు 200 మంది మరియు ఉపాధ్యాయులు కానీ వివిధ రకాల ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నారు. మరి యువకులు కూడా అధిక సంఖ్యలో ఉన్నారు. మరి యువకులు ఏదైనా మంచి కార్యక్రమం తలపెడితే వారు ఎల్లప్పుడూ ముందుకు వస్తూ ఉంటారు. వాళ్ళని ఎంతకైనా అభినందించాల్సిన విషయం. మునుముందు కూడా మరి వివేకానంద స్ఫూర్తితో ఈ యొక్క యువకులు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా ఆ యొక్క సహకారాలు కూడా ఉంటాయి. మరియు మునుముందు కూడా ఈ యొక్క ఇప్పుడే మాజీ సర్పంచ్ గారు చెప్పినట్లు ఎలాంటి క్రీడలే కానీ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా పెద్ద ఎత్తున మన అగ్గనూరు స్వామి వివేకానంద యువజన సంఘానికి పేరు తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ మరి ముఖ్యంగా యువకులు ఈరోజు పండుగ అని చెప్పిండ్రు. ఒకటి ఏదైతే ఇంకా గొప్పగా జరపాలనే ఉద్దేశమే ఉండే, కానీ తర్వాత రోజుల్లో మరి ఇంకొక స్పోర్ట్స్ మీట్ పెడదామంటున్నారు. దానికి పెద్ద ఎత్తున మా వంతు సహాయ సహకారాలు చేసి మన గ్రామానికి పేరు వచ్చే విధంగా మరి మనం అందరం సహాయ సహకారాలతో మరి ఈ యొక్క కార్యక్రమాన్ని కొనసాగించాలి. మొన్న మరి ఈ వాలీబాల్ టోర్నమెంట్లో మరి ఓడిపోయిన వారు కుంగిపోకుండా, గెలిచిన వారు ఇది కాకుండా గెలిపోవటం సహజమే. ఈరోజు ఓటమి చెందిన వారు రేపటి గెలుపునకు నాంది కాబట్టి మనందరూ కూడా మరి గెలుపోవడం సహజంగా భావించి మరి యొక్క స్పోర్ట్స్ మీట్ను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు. ఉప్పన్కోట్ తాండా వాళ్ళు శంకర్ టీం రావాల్సిన కోరుతున్నాము. చక్కటి క్రీడా స్ఫూర్తిని కనబరిచినటువంటి శంకర్ టీం కొంచెం బాబు ఎక్కడున్నా మీ టీము మనం జై జై మాతా, జై జై మాతా. వారికి గ్యాస్ ప్రైజ్ కూడా సర్పంచ్ గారు దీనికి ఈ డొనేట్ చేసినటువంటి భీమప్ప గారికి ప్రత్యేకమైన తమ్ముడు జర్ర కదుడు తమ్ముడు ఇక్కడ చూడు. స్వామి వివేకానందాకి స్వామి వివేకానందాకి ప్రతిభ కనపరిచినటువంటి వాలీబాల్లో అందరి మనసులు దోచుకున్నటువంటి ఒక యువకుడు శంకర్ గారిని వారికి ఆ బహుమతిని మెమోటంతో సత్కరించాల్సిన సర్పంచ్ గారిని మరియు చైర్మన్ గారిని బాల్ బ్యాడ్మింటన్లో మా అగ్గనూరు గ్రామంలో మా యువకులంతా ఈ పోటీని నిర్వహించుకోవడం జరిగింది. ఇప్పుడు రన్నరప్ టీమ్గా నిలిచినటువంటి రాము అండ్ టీం ఇక్కడికి రావాల్సిందిగా
యాలల మండల కేంద్రంలో నిర్వహించిన స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాల్లో సర్పంచ్ శివయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ శివయ్య మాట్లాడుతూ భారతదేశ చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి మేధావి స్వామి వివేకానంద అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో యాలల ఉప సర్పంచ్ శోభా రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పేరి రాజేందర్ రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ శ్రీనివాస్, అక్బర్ బాబా, మల్కయ్య, గ్రామ పంచాయతీ సభ్యులు బసవరాజ్ గౌడ్, ఉమేష్, శేఖర్, నాగయ్య, మహేష్, సిద్ధు, అశోక్, పాపయ్య, రాజు, చంద్ర, లాలు, నరసింహులు, మధుసూదన్ రెడ్డి, ఫకీర్ తదితరులు పాల్గొన్నారు. బషీరాబాద్ మండలం రెడ్డిగణపూర్ గ్రామంలో స్వామి వివేకానంద 163వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వచ్చే సంవత్సరంలోపు స్వామి వివేకానంద విగ్రహాన్ని తమ గ్రామంలో ఏర్పాటు చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, తప్పకుండా గ్రామంలో వివేకానందుని విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని గ్రామ పెద్దలు వెంకటరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తలరి బసంత్, ఉప సర్పంచ్ మాల నరసమ్మ, మాజీ ఉప సర్పంచ్ వెంకటప్ప, నాయకోటి వెంకటయ్య, దండోతి శ్రీనివాస్, అశోక్, తలారి నరేందర్, ఈడిగి శివకుమార్, సుదర్శన్ గౌడ్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. గ్రామాభివృద్ధికి తోడ్పడాలని ఆశిస్తూ ఈ సమావేశం వచ్చిన అందరికీ, యువకులకు అందరి పేరు పేరు నమస్కారం చేస్తూ ముగిస్తున్నాం. జయంతి సందర్భంగా యాలల మండల కేంద్రంలో వివేకానంద విగ్రహానికి గ్రామ గౌరవ సర్పంచ్ యాలల గ్రామ గౌరవ సర్పంచ్ శివయ్య గారికి, ఉప సర్పంచ్ గారికి, గౌరవ వార్డు మెంబర్లకు, మన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పేరు రాజేంద్ర రెడ్డి గారికి, అదన కోఆప్షన్ మాజీ సభ్యులు అక్బర్ బాబు గారికి, మిగతా యువకులకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ఈరోజు స్వామి వివేకానంద గారు యువతకు ప్రఖ్యాతమైనటువంటి పెద్ద మేధావి, గొప్ప వ్యక్తిగా చెప్పవచ్చు. అదేవిధంగా స్వామి వివేకానంద గారు 1893 జనవరి 12 తారీఖు జన్మించడం జరిగింది. అతి చిన్న వయసులోనే ఒక సన్యాసిగా హిందూ మతాన్ని యొక్క గొప్పతనం చాటి చెప్పినటువంటి మహామేధావి. ఎందుకంటే కేవలం స్వామి వివేకానంద గారు సన్యాసే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు కానీ ఇతర దేశాలకు ప్రపంచవ్యాప్తంగా చాటిపడిన గొప్ప మేధావిగా చెప్పవచ్చు మనం స్వామి వివేకానంద. అదేవిధంగా స్వామి వివేకానంద ఎప్పుడు కూడా అసత్యాన్ని మాట్లాడకుండా, అసత్యం వైపు చూడకుండా కేవలం సత్యం వైపటువంటి గొప్ప వ్యక్తిగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రపంచంలోనే ఈ యొక్క స్వామి వివేకానంద దినం రోజు జనవరి 12 తారీఖు రోజు జాతీయ యువజన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా వివేకానంద గారు కూడా భారతదేశంలో కుల వ్యవస్థ పైన, అంటరానితనం పైన కూడా చెప్పిన మహామేధావి. ఎందుకంటే చాలా మందికి ఈ విషయం తెలియదు. స్వామి వివేకానంద గారు అంటే కేవలము హిందూ మతానే కాకుండా మన భారతదేశంలో సాంప్రదాయాలు, ఆచారాలు, సాంప్రదాయాలకు ప్రపంచాత్మకంగా ప్రచారమైన వ్యక్తి స్వామి వివేకానంద స్వామి గారి జయంతి పురస్కరించుకొని కార్యక్రమానికి చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారికి మరియు అదేవిధంగా డిప్యూటీ సర్పంచ్ గారికి, మాజీ కోఆప్షన్ సభ్యులైనటువంటి అక్బర్ బాబా గారికి మరియు VPS జిల్లా నాయకులైనటువంటి ఉప్పల్ మల్కాయ్ గారికి మరియు పేరు పేరున అందరికీ, నాతో పాటు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. స్వామి వివేకానంద గారి జన్మదినాన్ని మనం జాతీయ యువజన దినోత్సవంగా కూడా జరుపుకుంటాము. ఈయన గారు 1863 జనవరి 12వ తారీఖున కోల్కతాలో జన్మించారు. మరి ఈయన గారు యువతకు దేశ రక్షణకు మరియు సమాజ నిర్మాణం అనేటువంటి విధానాన్ని యువతకు ప్రేరేపించారు. మరి అదేవిధంగా యువతకు లేవండి, మేల్కొనండి, మరియు అదేవిధంగా గమ్యం చేరేంత వరకు నిలవకండి అనే నినాదాన్ని యువతకు అనేటువంటిది ఆయన చెప్పినటువంటి గొప్ప స్ఫూర్తి. మరియు అదేవిధంగా ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆయన రాధాకృష్ణ మిషన్ అనేటువంటిది స్థాపించాడు. ఈ యొక్క సంస్థ ద్వారా అనాథలకు కానీ అదేవిధంగా పేదలకు ఎన్నో మెరుగైన సేవలు అనేటువంటిది ఈ యొక్క రాధాకృష్ణ మిషన్ ద్వారా సేవలు అందించినారు. కాబట్టి మనందరం కూడా ఆయన యొక్క అడుగుజాడలో మనందరం కూడా ప్రతి ఒక్కరికి మనకు చేతనైనంత మంచి అనేటువంటిది చేసి సమాజాన్ని నిర్మాణం, స్వామి వివేకానంద గారు చూపిన మార్గంలో సమాజ నిర్మాణానికి మనందరం కూడా పాలు పంచుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ముగించుకుంటున్నాను. జై హింద్. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.